స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ పాలసీ 2024-2025 సంవత్సరానికి గాను ప్రతి పాఠశాల విద్యార్థుల నుండి క్రీడల కొరకు ₹24 తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలకు 2024-2025 సంవత్సరానికి గాను క్రీడా రుసుం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల 9వ తరగతి మరియు 10వ తరగతి విద్యార్థుల నుండి ₹24, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్, కేజీబీవీ స్కూళ్లు, మోడల్ స్కూల్ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు క్రీడా రుసుం వసూలు చేయవలసి ఉంది. ప్రతి విద్యార్థి నుండి తీసుకున్న ₹24 నుండి ₹14 పాఠశాలలో క్రీడల కొరకు ఉపయోగించాలి. మిగిలినవి ₹10 మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడల కొరకు వినియోగించవలసి ఉంటుంది. ప్రతి స్కూల్ నుండి వసూలు చేసిన క్రీడా రుసుం డబ్బులను పాఠశాల దగ్గరలోని పోస్టాఫీస్ లేదా బ్యాంక్ అకౌంట్లో ప్రధాన ఉపాధ్యాయుడు మరియు పీఈటీ జాయింట్ అకౌంట్ తీసి అందులో డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఖాతాకు సంబంధించిన రిజిస్టర్, లెజర్, క్యాష్ బుక్ వారు ఇద్దరు పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలలో వసూలు చేసిన క్రీడా రుసుం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫీసులో ఆన్లైన్ లేదా డీడీ రూపంలో డిఈఓ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ గారి పేరుపై డిపాజిట్ చేయవలసి ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, స్కూల్ గేమ్స్ సెక్రటరీలు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు జిల్లాలోని అన్ని పాఠశాలలు క్రీడా రుసుం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో వసూలు చేసిన మొత్తం క్రీడా రుసుము జమ మరియు ఖర్చు లెక్కలను చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ప్రతి సంవత్సరం ఆడిట్ చేయవలసి ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.